హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మరిచిపోయిన పెళ్ళి. ఈ కథను రచించిన వారు సి నారాయణరావు గారు. పూర్వకాలమందు మారవాడ దేశంలో పుంగళ అనే పట్టణానికి పింగళుడు అనే రాజు ఉండేవాడు. ఆ దేశంలోనే మరి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి రాజు సామంత సింహుడు. సామంత సింహునికి ఉమాదేవి అనే చక్కదనాల కూతురున్నది. పింగళుని శక్తి సామర్థ్యాలు విని ఉన్న సామంత సింహుడు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని పింగళుడికి కబురు పంపాడు. అయితే అంతకుముందే ఉమాదేవిని గుజరాతీ దేశంలో ఉండే పాటణ రాజుకు జనాగఢ రాజుకు ఇవ్వవలనని ఒకప్పుడు నిశ్చయమై ఉంది. కానీ రాణి మటుకు తన కూతుర్ని గుజరాతీ దేశంలో ఇవ్వటానికి ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. అందుచేత ఏమనుకున్నా సరే అనుకొని రాణి తన భర్తతో గుజరాతీ దేశంలో నా బిడ్డను నేను ఇచ్చేదే లేదు అని నిష్కర్షగా చెప్పింది. చెప్పినంత మాత్రాన లాభమేముంది? ఒకసారి వాగ్దానం జరిగి ఉన్నదాయే, తప్పుకోవటం అంత తేలిక కాదు కదా. అయితే ఆమె తెలివిమంతురాలు కావటం చేత ఒక చక్కటి ఉపాయం పన్నింది. పాటణరాజు ప్రయాణం చేసి రావటంలో ఇక్కడికి సమయానికి చేరుకో వీలు కానట్టుగా సుముహూర్తం పెట్టించింది. ఆమె పెట్టించినటువంటి ఆ సుముహూర్త సమయానికి అక్కడ పింగళుడు ఒక్కడే ఉన్నాడు. ఈ అదనులో వారి ఇష్టప్రకారము ఉమని ఆ రాజుకిచ్చి పెళ్లి చేసేశారు. ఉమాదేవికి పెళ్లి అయిన కొద్ది కాలానికే మారువాణి అని ఒక కూతురు పుట్టింది. ఆమెను మారు అని ముద్దుగా పిలిచేవారు. ఆ పిల్ల ఏడర్థం వయసులో ఉండగా ఆ దేశాన గొప్ప కరువు పుట్టింది. ఆ కాటకానికి భయపడి పింగళుడు తన భార్యా బిడ్డలతోనూ ప్రజలతోనూ దేశం విడిచి పుష్కర తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థానికి నల విరగడం పరిపాలించే నలుడు అనే రాజు యాత్ర చేసుకుంటూ తన రాణితోనూ 3 ఏళ్ల వయసు కొడుకుతోనూ అక్కడికి వచ్చాడు. ఆ పిల్లవాని ముద్దు పేరు ఢోలా. అక్కడ నలుడికి పింగళుడికి స్నేహం కుదిరింది. ఆ స్నేహము ఎంత గాఢమైందంటే ఏడర్థం వయసు గల మారుని 3 ఏళ్ల ఢోలుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత నలుడు తన రాణితోనూ కొడుకుతోనూ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం బాగానే ఉంది. కానీ చిత్రమేమిటంటే ఎక్కడో దూరదేశాన తన రాజ్యం కాని రాజ్యంలో ఈ సంఘటన జరగటం చేత కొంతకాలానికి ఈ మాటనే మర్చిపోయాడు ఆ రాజు. ఢోలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తనకు పెళ్ళైన సంగతి వానికి తెలియదు. తర్వాత వానికి మాళవ దేశ రాజకుమార్తె అయిన మాళవని అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఢోలుడికి గుర్రాలంటే చాలా ఇష్టం. జాతి అయిన గుర్రాలని ఎందరెందరో దేశాల నుంచి ఢోలుని వద్దకు తీసుకుని వచ్చేవారు. అలానే ఒకప్పుడు గుర్రాల్ని అమ్మేవాడకుడు మాళవ దేశం నుంచి వచ్చి ఢోలునికి కొన్ని మేలుజాతి అశ్వాలను చూపించి విక్రయించాడు. ఆ అశ్వవర్తకుడే మరికొంతకాలానికి పుంగళ పట్టణం పోయి పింగళునితో తమ రాజుగారి కూతురుని ఫలానా ఢోలునికిచ్చి పెళ్లి చేశారనే వార్త చెప్పాడు. ఈ సంగతి వెంటనే రాజపుత్రి మారుకి తెలిసింది. బాల్యమందే ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఢోలునితో పెళ్లి అయిన సంగతి చెప్పడం చేత ఆమె పెద్దదైతున్న కొద్దీ ఢోలుడే తనకు భర్త అని నమ్ముకొని వాని మీదనే మనసు పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు గుర్రపు వర్తకుడు వచ్చి ఈ సంగతి చెప్పగానే ఆమె దుఃఖంలో మునిగిపోయింది. అక్కడ నలవీరగఢ రాజ్యంలో సంగతి సందర్భాలు ఎలా ఉన్నాయంటే, ఢోలుని తల్లి ఒకసారి నోరు జారి చిన్నతనంలో మారుని ఇచ్చి పెళ్లి చేసిన సంగతి కొడుకు ఎదుట చెప్పింది. ఆ మాట విని మాళవని సవతి మీద కోపం తెచ్చుకుంది. పుంగళ రాజ్యం నుంచి మారు దూతలను పంపించింది. మారు పంపిన సందేశము ఢోలునికి చేరకుండా చేసింది మాళవని. తమ దూతలు తిరిగి రాలేదు ఏమా అని నిరాశ చెంది పింగళుడు ఆశ్చర్యం పొందాడు. మారు మాత్రము అంతటితో ఊరుకోలేదు. కొంతమంది భట్రాజుల ద్వారా ఢోలునికి మళ్లీ తన సందేశం పంపింది. వారు నలవీరగఢం వెళ్ళి ఢోలునితో మాట్లాడారు. నిజాలు ఎప్పుడైతే వెల్లడైనాయో తక్షణమే పుంగళకి పోవటానికి ఢోలుడు వేగిరపడి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళవద్దు అని మాళవని భర్తను బతిమలాడుకుంది. ఢోలుడు వినలేదు. అప్పుడు మాళవని ఢోలుడు ఎక్కి వెళ్లే ఒంటితో రహస్యంగా, ఉంటే కుంటిగా ఉన్నట్లు నటించవే, నా మీద కనికరించవే అన్నది. కానీ ఆమె కోరిక ఫలించలేదు.
చివరకు మళ్ళీ భర్త వద్దకు వచ్చి, పోని నేను మేలుకొని ఉన్నప్పుడు పోనని మాట ఇవ్వండి అని దీనాలాపనలు పాడింది మాళవణి. డోలుడు ఈ మాటకి ఒప్పుకున్నాడు. భర్త వెళ్ళిపోతాడేమోనని భయంతో అప్పటి నుంచి మాళవణి నిద్రపోవటం మానివేసింది. కానీ నిద్ర లేకుండా ఎన్నాళ్ళు ఉండగలదు? ఒకనాడు ఆమెను నిద్రాదేవి ఆవహించింది. ఈ సమయం చూసి డోలుడు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి మాళవణి లేచింది. డోలుడు వెళ్ళిన సంగతి తెలుసుకొని ఎంతగానో దుఃఖించింది. తర్వాత ఒక చిలుక చేత తన మగన్ని తీరుగా రమ్మని కబురు పంపించింది. చిలుక పోయి డోలునితో చెప్పేసరికి డోలుడు ఉగ్రుడై, పోయి ఇన్ని కట్టెలు పోగు చేసి మంట పెట్టి మాళవిని అందులో పడి చావమను అన్నాడు. కాగా డోలుడు పుంగళ పట్టణం చేరుతూ ఉండే సమయాన చంకలో కడవ పెట్టుకొని నీళ్లకు వెళుతూ ఉన్న మారు అతని కంటపడింది. మాటల సందర్భంలో వారు ఒకరినొకరు గుర్తించుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. వీరిని చూసి మారు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. మారు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, ఎవరికోసమైతే నేను ఇంతకాలం నుంచి కనిపెట్టుకొని ఉన్నానో ఆ నా దైవము నేటికి ప్రత్యక్షమయ్యారు. ఇల్లు నవ్వుతున్నది, స్తంభాలు నాట్యం చేస్తున్నాయి, మంచాలు ఆనందంతో గిర్రున తిరుగుతున్నాయి అన్నది. కొన్నాళ్ళు ఈ విధంగా సంతోషంగా గడిచిన తర్వాత మారుని వెంటబెట్టుకుని డోలుడు తన దేశానికి బయలుదేరాడు. పిన్నవాడైన డోలుడు మంచి యుక్తిపరుడు, సమయం తెలిసి మసులుకోగలడు. తన రాజ్యం చేరుకున్నాక తల్లిని తండ్రిని సమాధానపరిచి భార్య అయిన మాళవణిని బుజ్జగించి అందరినీ సంతోషపెట్టాడు. అప్పటి నుంచి మారును మాళవణిని డోలుడు సమానంగా చూచుకుంటూ వారితో అచ్చిక బుచ్చికలాడుతూ ఉంటున్నాడు. మాళవణి మారులు కూడా స్నేహభావంతో మెలుగుతూ వచ్చారు. మరొక కథ పేరు భయస్థులు. ఈ కథను రచించిన వారు ఎన్ శేషమాంబ గారు. సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలోని తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తీరుగా ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పడం కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కర్తే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరి వెలుపల గల సుబ్రహ్మణ్య ఆలయానికి పోయి రోజు ఆమె మైమరిచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనమిప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకునేది. ఇలా ఆమె రోజూ ప్రార్థించటము గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోపల నవ్వుకునేవాడు. ఒక రోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనక దాక్కొని ఉండి, భక్తురాలా, నీ సేవకు మెచ్చాను, ఇవాళ పొద్దుగురుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకొని పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్ళ దేశంలో భిక్షకులని పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతన్ని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంలో వచ్చాడనుకొని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినక నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీట వేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ. దొరికిందే చాలునని వాడు బాగా అరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనం పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తూ ఉన్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో ప్రొద్దుగుంకటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు, ఓ నా భక్తురాలా, తలుపు తీయి అనే పిలుపు వినబడింది. చూడగా విభూది రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి, ఇంతకు ముందు వచ్చినది బిచ్చగాడే అనుకొని పండారాన్ని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ.
పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకుని వచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్తే. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి. వారు శాంతించే వరకు మీరు కూడా కాస్త అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా అటక మీద దాక్కోబెట్టింది. ఎటు పారిపోదామన్నా దోవా తెన్ను కనపడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరి కొంచెం సేపటికి పూజారికి కూడా నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి ఈ అట్టహాసము అని అడిగాడు. అందుకామె, మీరివాళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకుని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు, మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఈ అరుపు చెవినబడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏమిటది అని అడిగాడు. ఇందుకామె, మనము పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించటం లేదు గదా, అందుకనే వాళ్ళు 2 రోజులాయే ఇలా ప్రత్యక్షమైతూ ఉన్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దల్లారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండాలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాము, మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్ళు నీళ్ళు అని మళ్ళీ ఒకసారి అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటక వైపుకు తిరిగి, ఓ దైవమా, తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి ఉన్నది, దానితో కాయ కొట్టుకుని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారము అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్లుగానే టెంకాయ దొరికింది. తర్వాత రాయి కోసం వెతికేసరికి పడుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది. అదే రాయి అనుకుని పండారం వెంటనే టెంకాయను దానిమీద కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టేశాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడుకునేసరికి అతనికి పండారం చేయి దొరికింది. ఇద్దరూ కలియబడ్డారు. క్రింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ, అయ్యో, దేవతలకు ఇవాళ ఉగ్రం వచ్చేసినట్లుంది, రోజు మీరు వచ్చేసరికి శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలానే ఉండేవాళ్ళు, ఇవాళ మీరు వచ్చారని తెలుసు కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్లుంది అని చెప్పింది. అంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరూ ధబీమని క్రింద పడటం చూశాడు రామకుట్టి. చూసి హడలుకుంటూ గుర్రం ఎక్కి ఉడాయించేశాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకొని, బాబు, నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తాను అని బతిములాడుకుంటూ పోసాగాడు. ఈ అదనులో పండారము పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ, నమ్మిన దేవుళ్ల లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరికి ఇలా ఫలించింది. మరొక కథ పేరు ఫలించిన ఉపాయం. ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. వద్దిపర్రు అనే గ్రామంలో రాజయ్య అనే గ్రామాధికారి వద్ద నందయ్య అనే గ్రామ నౌకరు ఉండేవాడు. వాడు గ్రామాధికారికి నమ్మిన బంటుగా ఉంటూ వృత్తి సంబంధమైన పనులతో పాటు ఇంటి చాకిరి కూడా చేస్తూ రాజయ్య భార్య రంగమ్మ అభిమానాన్ని కూడా సంపాదించాడు. రంగమ్మ వాడితో తరచుగా, నీ మూలంగా నాకు ఎంతో సౌఖ్యంగా ఉంది, నీకు మంచి సహాయము నా వల్ల కానీ నీ యజమాని వల్ల కానీ ఎప్పుడైనా అవసరపడితే నీకు మేలు జరిగేలా చూస్తాను అంటూ ఉండేది. ఇలా ఉండగా జమీందారు దివాణంలో పనిచేయటానికి 2 ఉద్యోగాలు ఖాళీ పడ్డాయి. రాజయ్యకు సమర్థుడైన గ్రామాధికారి అని పేరు ఉండటం వలన ఆ రెండింట్లో ఒక ఉద్యోగానికి ఎవరైనా మంచివాణ్ణి ఎంపిక చేసే అవకాశము
జమీందారు ఆయనకి ఇచ్చాడు. నందయ్యకు ఈ విషయం తెలియగానే వాడు రంగమ్మతో, నా కొడుకు కొద్దిపాటి చదువు ఉంది, మిమ్మల్నే నమ్ముకున్నాను. అయ్యగారితో చెప్పి వాడికి దివాణంలో ఉద్యోగం వచ్చేలా జమీందారు గారితో ఒక చిన్న మాట చెప్పమనండి అని కోరాడు. రంగమ్మ తప్పకుండా ఉద్యోగం వచ్చేలా చూస్తానని మాట ఇచ్చింది. ఆ రోజు సాయంకాలము నందయ్య గ్రామ కచేరీ నుంచి రాజయ్యతో కలిసి ఇంటికి వచ్చి ఇంటి పనులు పూర్తి చేసి తన ఇంటికి వెళుతూ దారిలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. లోపల నుంచి రంగమ్మ తన కొడుకు గురించి రాజయ్యతో ఏదో చెబుతూ ఉండటంతో నందయ్య గుమ్మం దగ్గరే ఆగిపోయి చెవులు రిక్కించాడు. తమనే నమ్ముకున్న నందయ్య కొడుకుకి ఉద్యోగం వేయించమని ఆమె భర్తను అడుగుతున్నది. ఇందుకు రాజయ్య, చూడు, నీ అంత అమాయకురాలు ఎక్కడా ఉండదు. నందయ్య కొడుక్కి ఉద్యోగం వస్తే తనకు ఓపిక ఉడిగిపోయిందని వాడు మన దగ్గర చేస్తున్న ఉద్యోగం మానేసి కొడుకు దగ్గరకు వెళ్ళిపోవటం ఖాయం. అదే ఉద్యోగం రాకపోతే తన తర్వాత ఉద్యోగంలో కొడుకునే ప్రవేశపెడతాడు. మనకు మంచి నౌకరు కావాలంటే నువ్వు నందయ్య కొడుకు ఉద్యోగం వేయించమని అడగకూడదు అన్నాడు. నిజమే, మీ ముందు చూపు నాకు లేకపోయింది అన్నది రంగమ్మ. నందయ్యకు ఆ మాటలు చెవిన పడగానే మతిపోయినట్లయింది. వాడు గిరుక్కుని వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నందయ్య ఇంటికి అతడి బావమరిది వచ్చాడు. అతనికి పెళ్ళిడికొచ్చిన కూతురుంది. ఆమెను నందయ్య కొడుకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నందయ్య ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేసేసి గది లోపలికి వెళ్ళాడు. అతడి భార్య బావమరిది వెనుకగా గదిలోకి వచ్చారు. బావమరిది నందయ్యను, ఏమిటి బావా, ఏదో విచారంలో ఉన్నట్లున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. నందయ్య గ్రామాధికారి ఇంటిలో తను విన్న సంభాషణ గురించి చెప్పి, నా కొడుకు నా తర్వాత నౌకరుగా పనిచేయటం గురించి నేను బాధపడను, కానీ విశ్వాసాన్ని బానిసత్వంగా భావించే వారి వద్ద పనిచేసినందుకు దిగులుతో కుంగిపోతున్నాను అన్నాడు. పరిస్థితిని గ్రహించిన నందయ్య బావమరిది, బావా, నీ విలువ తెలిసి గ్రామాధికారి నిన్ను గౌరవించటమే కాక నా మేనల్లుడికి జమీందారు గారి దివాణంలో ఉద్యోగం వచ్చేలా సిఫార్సు చేసేటందుకు నేనొక ఉపాయం ఆలోచించాను అన్నాడు. నందయ్య అదేమిటన్నట్లు చూశాడు. అప్పుడు అతడి బావమరిది గ్రామాధికారితో, నీవు పనిమానవే దలుచుకున్నానని నీ కొడుకుకు దివాణంలో కాకపోతే నీ స్థానంలో గ్రామ నౌకరుగా అయిన ఉద్యోగానికి జమీందారుకు సిఫార్సు చేయమని అడుగు. తర్వాత కథ నేను నడుపుతాను అని తానేం చేయదలుచుకున్నది చెప్పాడు. ఇది జరిగే పనేనా అంటూనే నందయ్య అంగీకరించాడు. ఆ మర్నాడు మామూలుగానే నందయ్య గ్రామాధికారింటికి వెళ్ళాడు. రంగమ్మ నందయ్యతో, రాత్రి నీ గురించి ఆయనతో మాట్లాడాను. 1 నెల రోజుల లోపల దివాణంలో ఉద్యోగానికి ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలట. 2 ఖాళీలు ఉన్నాయట కదా, అందులో ఒక ఉద్యోగం మాత్రమే మీ అయ్యగారి చేతిలో ఉంది. మీ వాడికన్నా అర్హత గలవాళ్ళు ఉన్నారు. అందుచేత పనిలో పనిగా నువ్వు వయసు పైబడిన కారణంగా నీ కొడుకు ఉద్యోగం ఇవ్వమని అర్జీ పెట్టుకున్నావనుకో, ఏ కారణం చేతనైనా ఆ ఉద్యోగం రాకపోతే వంశపారంపర్య హక్కుగా నీ ఉద్యోగము నీ కొడుకు వచ్చేస్తుంది. ఒకవేళ దివాణంలోనే ఉద్యోగం వచ్చినా రావచ్చు. ఈలోగా నీ కొడుకు గురించి మీ అయ్యగారికి నేను 4 మంచి ముక్కలు చెబుతాను. వాడికి నీ స్థానంలో నౌకరీలో ప్రవేశపెట్టడానికి తటపటాయించకు అన్నది. ఇందుకు నందయ్య వినయంగా, అమ్మగారు, మీకు తెలుసు కదా, నా తమ్ముడు వాడి భార్య పోవటం చేత చిన్నతనం నుంచి వాడి కొడుకును కూడా నేనే పెంచాను. నా కొడుకు పేరు జయుడైతే వాడి పేరు విజయుడు. నా తర్వాత నేను చేసే ఉద్యోగంలో వాళ్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని మీకు అనిపిస్తే 1 నెల రోజుల పాటు నా బదులుగా 2 మీ దగ్గర ఉంచుతాను. నా కొడుకు దివాణంలో ఉద్యోగం వస్తే మంచిదే, లేకపోతే మీకు నచ్చితే నా తమ్ముడి కొడుకు విజయుడిని నా స్థానానికి సిఫార్సు చేయండి అన్నాడు. రంగమ్మ సరేనని భర్త కచేరీ నుంచి రాగానే ఆయనకు విషయం చెప్పింది. రాజయ్య కొద్దిసేపు ఆలోచించి, నందయ్య కోరిక కొంత సబబుగానే ఉన్నది. ఆ జయ విజయులిద్దరినీ మన పక్క గ్రామంలోని గ్రామాధికారి మునయ్య వద్ద తాత్కాలికంగా నౌకరీలో ఉంచుతాను. ఆ తర్వాత ఆ 2 ఎవరు గ్రామ నౌకరుగా పనికి వస్తాడో
ఎవరు కచేరీ ఉద్యోగానికి అర్హుడో ఆయన అభిప్రాయం అడుగుతాను అన్నాడు. రంగమ్మ ద్వారా గ్రామాధికారి ఆలోచన ఏమిటో విన్న నందయ్య సంగతి తన బావమర్దికి చెప్పి, జయుడికి దివాణం ఉద్యోగం వచ్చేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు కదా, అది ఎంతవరకు ఫలిస్తుందో చూడు అన్నాడు. బావమరిది జయ విజయుల్ని పిలిచి పక్క గ్రామం గ్రామాధికారి దగ్గర 1 నెల రోజుల పాటు చేయవలసిన నౌకరీ గురించి చెప్పి, మీ పెదనాన్న ఎంత ప్రయత్నించినా నీకు చదువు బాగా అబ్బింది కాదు, దానికిప్పుడు విచారించవలసిన అవసరం లేదు. జయుడికి కాస్తో కూస్తో చదువుంది, ఎలాగైనా బ్రతుకుతాడు. లేకపోతే నేనెలాగూ అల్లుడిని చేసుకునే ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి వాడికి నా అండ ఉంటుంది. పెదనాన్న కోరిక తీరాలంటే నువ్వు ఇప్పుడు మన గ్రామాధికారి పంపిన చోట వినయంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాత జయుడితో, నువ్వు పనిలో చేరగానే ఉద్యోగానికి సంబంధించిన పనులు తప్ప ఇంటి పనులు అస్సలు ముట్టుకోనని చెప్పు. నీ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను మాత్రము చాలా జాగ్రత్తగా నేర్పుగా పెద్దల ముప్పు పొందేలా నిర్వర్తించు, అది నీకు మేలు చేస్తుంది అన్నాడు. రాజయ్య పంపగా జయ విజయులిద్దరూ పక్క గ్రామం గ్రామాధికారి మునయ్య దగ్గర పనిలోకి చేరారు. జయుడు ఆయనతో తనకు ఉద్యోగ సంబంధమైన పనులు మాత్రమే చెప్పమని, ఇంటి పనులు చెప్పవద్దని నిర్మోహమాటంగా చెప్పేశాడు. విజయుడు మాత్రము వృత్తి పనులతో పాటు ఇంటి పనులు కూడా చేస్తూ మునయ్య ముప్పు పొందాడు. 1 నెల రోజులు గడిచాక మునయ్య రాజయ్యను కలుసుకొని, నీ గ్రామ నౌకరు నందయ్య కొడుకు జయుడు తండ్రి తర్వాత గ్రామ నౌకరైతే నువ్వు ఇంటి పనులకు వేరే నౌకర్ని పెట్టుకోక తప్పదు. వాడు దురుసు విధవ. ఆ రెండో వాడున్నాడే విజయుడు, వాడిలో వినయంతో పాటు చురుకుదనం కూడా ఉన్నది అని తన అభిప్రాయం చెప్పాడు. రాజయ్య బాగా ఆలోచించి నందయ్యను పిలిచి, నీ తమ్ముడి కొడుకు విజయుడే నీకు తగిన వారసుడని తేలిపోయింది. వాడి వినయము, చెప్పిన పనులు మారు మాట్లాడకుండా చేయటము మునయ్యకు బాగా నచ్చాయి. నీ కొడుకు చదువుకున్నవాడు గనక వాణ్ణి దివాణంలో ఉద్యోగం కోసము జమీందారు గారికి సిఫార్సు చేస్తాను అన్నాడు. ఇది విన్న నందయ్య పరమానందపడిపోతూ ఇంటికి వెళ్ళి బావమరిదితో, ఆహా ఎంత తెలివిగలవాడివి, నీ ఉపాయం ఫలించింది అంటూ సంగతి చెప్పి ఆప్యాయంగా అతడి 2 చేతులు పట్టుకున్నాడు. మరొక కథ పేరు అనుమానం మనిషి. ఈ కథను రచించిన వారు కోలపల్లి చిన్నబాబు గారు. కిరాణా కొట్టు నడిపే పరంధామయ్య మహా అనుమానం మనిషి. పైగా తానే అందరికన్నా తెలివైన వాడిననుకుంటూ తన వద్ద పనిచేసే గుమస్తాలని చిన్నచూపు చూస్తూ ఉంటాడు. ఒకసారి సరుకులు కొనటానికి పరంధామయ్య స్నేహితుడు గురునాథము ఆ కొట్టుకు వెళ్తే తనకు ఒక మంచి గుమస్తా కావాలని, తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చూడమని గురునాథాన్ని అడిగాడు పరంధామయ్య. గురునాథం ఉండే ఊరి చివరిలో రంగడు అనే కుర్రవాడున్నాడు. వాణ్ణి వెంటబెట్టుకుని పరంధామయ్య దగ్గరకు వెళ్ళాడు గురునాథం. పరంధామయ్య రంగణ్ణి, నీకు డబ్బు లెక్కలు బాగా వచ్చా అని అడిగాడు. వచ్చునన్నట్లు తల ఊపాడు రంగడు. పరంధామయ్య పక్క గదిలోకి వెళ్ళి ఒక నోట్ల కట్టతో తిరిగి వచ్చి, ఈ కట్టలో 5,000 రూపాయలుండాలి, సరిగ్గా ఉన్నాయో లేవో లెక్కపెట్టు అంటూ రంగడి చేతికిచ్చి పక్క గదిలోకి వెళ్ళి తాపీగా లెక్క పెట్టుకుని రమ్మన్నాడు. రంగడు గదిలోకి పోగానే పరంధామయ్య గురునాథంతో, ఈ కాలంలో ఎవరినీ నమ్మటానికి వీల్లేదు. ఈ కుర్రాడికి 5,000 రూపాయల కట్ట ఇచ్చానా, అందులో 150 రూపాయల నోట్లుంటే ఒక నోటు ఎక్కువగా పెట్టాను. వాడు అదనంగా ఉన్న నోటును జేబులో వేసుకొని కట్టలో 5,000 సరిగ్గా ఉన్నాయని అంటాడు. వాడి అసలు రంగేమిటో బయటపడుతుంది అంటూ నవ్వసాగాడు. అంతలో రంగడు అక్కడికి వచ్చి నోట్ల కట్టని పరంధామయ్యకు ఇచ్చాడు. ఆయన రంగడిని, ఏం డబ్బు సరిగ్గా ఉందా అని అడిగాడు. లేదండి, ఒక 50 నోటు తక్కువగా ఉంది అన్నాడు రంగడు. ఒరేయ్, నువ్వు సరిగ్గా లెక్క పెట్టలేదు, నీకు లెక్కలు రావు, చూడు ఇప్పుడు మళ్ళీ లెక్క పెడదాము అని పరంధామయ్య కోపంగా అరిచి, గుర్రాదం, ఈ నోట్ల కట్టలో ఎంతున్నదో నువ్వు కాస్త లెక్కపెట్టి చూడు అంటూ నోట్ల కట్టని గురునాథానికి ఇచ్చాడు. గురునాథము నోట్లను లెక్కించి, ఇందులో 99 నోట్లే ఉన్నాయి అన్నాడు. అలాగా, ఇదంతా మోసం. నేను 101 నోట్లు ఇస్తే 2 నోట్లు మాయం చేసి 99 ఉన్నాయంటావా? వెధవా, నీ సంగతి చెబుతాను
అంటూ పరంధామయ్య ఆవేశంగా లేచి రంగడి చొక్కా లాగుజేబులు అన్నీ వెతికాడు. గదిలోకి వెళ్ళి అంతటా వెతికాడు. ఎక్కడా డబ్బు కనిపించలేదు. అప్పుడు గురునాథము పరంధామయ్యతో, నువ్వే తప్పుగా లెక్కించి ఉంటావు. ఈ రంగణ్ణి అనవసరంగా అనుమానిస్తున్నావు. సరే, వేరే కుర్రవాణ్ణి చూసుకో అంటూ బయటికి నడిచాడు. వీధిలో కొద్ది దూరం నడిచి మలుపు తిరిగాక రంగడు గురునాథంతో, అయ్యా, నిజానికి కట్టలో 101 నోట్లున్నాయి. పరంధామయ్య చాలా అనుమానం మనిషిని అందరూ చెప్పుకుంటారు. అనుకున్నట్టే కట్టలో 1 నోటు ఎక్కువగా ఉంది. అది నన్ను పరీక్షించడానికన్నమాట. ఆ సంగతి ఆయన మీతో చెప్పడం కూడా విన్నాను. అందుకే దాంతోపాటు మరొక నోటు కూడా తీసి దాచేశాను. అనవసరంగా గుమస్తాల నిజాయితీని అనుమానించే యజమాని వద్ద అనుక్షణము అవమానంతో పనిచేయటం కన్నా భిక్షమెత్తుకోవటం మేలు. నేను ఆయన వద్ద పని చేయలేను. ఈ డబ్బు తీసుకువెళ్ళి మీరే ఆయనకివ్వండి అంటూ తాను వేసుకున్న లాగు పట్టీలో నుంచి 2 50 రూపాయల నోట్లు పైకి లాగి గురునాథం చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. గురునాథము రంగణ్ణి మెచ్చుకుంటూ ఆ డబ్బు తీసుకొని పరంధామయ్య దగ్గరికి తిరిగి వెళ్ళి జరిగింది చెప్పి ఆయనకు నోట్లు ఇస్తూ, పరంధామయ్య, నువ్వు పరమ అనుమానం మనిషివని ఊరువాడ ఎరిగిందే. అది నీకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుందని రంగడు రుజువు చేశాడు. ఆలోచించి చూడు అని అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఆ సంఘటనతో పరంధామయ్యలో మార్పు వచ్చింది. ఆనాటి నుంచి గుమస్తాలని అనవసరంగా అనుమానించి కించపరచకుండా అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. మరొక చిన్న కథ పేరు ఉపచారం. ఈ కథను రచించిన వారు డి. నారాయణస్వామి గారు. కోదండపాణి గొప్ప వ్యాపారస్తుడు. బజారులో అంగడిగాక అతనికి గొప్ప భవనమున్నది. ఆ భవనంలో ఎలక్ట్రిక్ దీపాలు, పంకాలు ఉన్నాయి. రాత్రిపూట కొట్టు మూసివేసి ఇంటికి రాగానే రోజువారీ ఆదాయం ఎంతో తేల్చుకోవటానికని డబ్బంతా కుమ్మరించి నోట్లకు నోట్లు, చిల్లరకు చిల్లర, వేటికవి విడమర్చి లెక్క పెట్టడము అతనికి మామూలు. ఒకనాటి రాత్రి 10 గంటలకు అలానే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టి పిలిచినట్లయింది. పిలుపు అందుకొని బదులు చెప్పకుండా ఉంటే బాగుండదు కనుక అందుచేత పరచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి గభీమని వెళ్ళి తలుపు తీశాడు. చూడగా ఆ వచ్చిన అతను గురవయ్య. గురవయ్య కోదండపాణి ఆంతరంగికులలో ఒకడు. వానికి గల చనువును బట్టి అతను సరాసరి కోదండపాణి డబ్బు లెక్కిస్తున్న గదిలోకే వచ్చేశాడు. కుశల ప్రశ్నలైనాయి. తర్వాత గురవయ్య, మామ, నాకు ఇప్పుడొక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎలా అయినా 25 రూపాయలు సర్దుబాటు చెయ్యాలి అని అడిగాడు. కోదండపాణి ఆలోచనలో పడ్డాడు. తన వ్యాపారపు చిక్కులు, డబ్బు ఇబ్బందులు అన్నీ పూసగుచ్చినట్లు మనసుకు నచ్చేటట్లు విప్పి చెప్పాడు చాలాసేపు. అలా కాదు, ఎంత వడ్డీకైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే తెచ్చి పెట్టక తప్పదు అంటూ బలవంత పెట్టసాగాడు గురవయ్య. మాట తీసేయటానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది కోదండపాణికి. ఇదిలా ఉండగా వాళ్ళిద్దరూ ఇలా ప్రసంగించుకుంటూ ఉండగానే ఆకస్మికంగా లైటు ఆరిపోయి గది అంతా చిమ్మ చీకటి అయిపోయింది. వెంటనే కోదండపాణి ఆప్యాయంగా గురవయ్య చేతులు రెండూ పట్టుకొని, మామా, మరేమి అనుకోవద్దు సుమా, నీ వంటి వాడు ఈ రాత్రివేళ వస్తే మాట దక్కించలేకపోయాను కదా అని మనసులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు. పైగా రాక వచ్చావు, భోజనం చేసి వెళ్దువు గాని అంటూ కోదండపాణి గురవయ్యని 2 చేతులు పట్టుకొని బ్రతిమలాడసాగాడు. ఆహా, వద్దొద్దు, వెళ్ళొస్తా అని గురవయ్య అంటే కోదండపాణి ఇంకా బలవంత పెట్టసాగాడు. ఇంతలో గుప్పుమని లైటు వెలిగింది. ఇదేమిటా గొడవ చూద్దామని ఇంటి ఆవిడ అక్కడికి వచ్చింది. ఆ మట్టున కోదండపాణి గురవయ్య చేతులు విడిచిపెట్టి, అయినా గురవయ్య మామ, మేము కోరటమే గాని మాలాంటి వాళ్ళ ఇళ్లలో మీరు భోంచేస్తారా? సరేలే కానీ అని తేలికగా అనేశాడు. గురవయ్య సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వానిని భోజనానికి ఉండమని ఎందుకండి అలా బ్రతిమలాడుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాణి భార్య. అందుకతడు, ఓసి అమాయకురాలా, వాడినెవరుండమంటారు? ఈ అపరాత్రి వేళ భోజనానికి లైటు ఆరిపోవటం చేత
వాడు డబ్బు కాజేసి పోతాడేమోనని ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు. భర్త తెలివితేటలకు, సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.